హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. ఇది చిటికెలో తయారు చేసేసుకోవచ్చండి. అదే ఆర్ఆర్ మసాలా అండి. అదే అండి తెల్లగడ్డ కారం బొరుగులు అని కూడా అంటాము. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. అందులోకి పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. నేను ఇందులో ఎండు కొబ్బరిని యూస్ చేసుకున్నానండి. ఎండు కొబ్బరిని యూస్ చేసుకోవడం వల్ల ఈ తెల్లగడ్డ కారం అనేది ఒక 2 నెలల వరకు నిలవ ఉంటుంది. మీరు పచ్చి కొబ్బరిని కూడా యూస్ చేసుకోవచ్చు. అదైతే ఇన్స్టెంట్గా వాడేసుకోవాలి. ఇలా తెల్లగడ్డ కారంని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు కనుక ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని రెఫ్రిజరేట్ చేసుకుంటే 2 నెలలు అయినా మనకి ఫ్రెష్గా ఉంటుందండి. కాబట్టి అలా చేసుకుంటే మీరు జస్ట్ ఒక 1 స్పూన్ తెల్లగడ్డ కారాన్ని యూజ్ చేసుకుంటే ఫ్రెష్గా మనం బొరుగుల్ని తయారు చేసేసుకోవచ్చు. అందుకోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బొరుగులు పఫ్డ్ రైస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి తెల్లగడ్డ కారం, అది కొద్దిగా యాడ్ చేసుకొని అందులోకి కాచిన నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ తెల్లగడ్డ కారం అనేది బొరుగులకి బాగా పట్టుకుంటుంది. చూస్తున్నారు కదండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వేయించిన వేరుశనగ గింజల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఈ స్నాక్ మనకి ఈజీగా తయారైపోయింది. చూసారా, మీరు అలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు 5 నిమిషాల్లో ఈ స్నాక్ని మనం తయారు చేసేసుకోవచ్చు. చివరగా కొద్దిగా ఉల్లిపాయలు క్యారెట్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీ ఘీ కారం బొరుగులు, తెల్లగడ్డ కారం బొరుగులు, కొందరైతే ఆర్ఆర్ మసాలా అని కూడా అంటారు, తయారైపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.